నా కులమే గొప్పది, నా జాతే గొప్పది అని విర్రవీగేవారు తప్పక వినాల్సిన కథ ఇది. ప్రాచీన భారత రాజ్యంలో వీర అనే యువకుడు తాను ఒక సైనికుడు కావాలని కలలు కనేవాడు. అంటురాని వారి కుటుంబంలో జన్మించిన వీరాకి తన ఆకాంక్షలను సమాజం వ్యతిరేకిస్తుందని ముందే తెలుసు. అయినప్పటికీ తన మాతృభూమిని కాపాడుకోవాలనే కోరిక అతని గుండెల్లో గాఢంగా నాటుకుంది. అతను రహస్యంగా యుద్ధకళల్లో శిక్షణ పొంది సంకల్పంతో మరియు నైపుణ్యంతో ప్రావీణ్యం పొందుతాడు. అనుకోకుండా ఒకరోజు రాజ్యం ఒక దండయాత్రను ఎదుర్కొంది. క్రూరమైన యోధులకు పేరుగాంచిన పొరుగు రాజ్యం భారత రాజ్యాన్ని గడగడలాడించింది. రాజ్యమంతా యుద్ధానికి సిద్ధమవుతుండగా వీరా తన అవకాశాన్ని చూస్తాడు. మారువేషం వేసుకొని తన ఐడెంటిటీని, పుట్టుకని దాచిపెట్టి సైన్యంలో చేరుతాడు. తన అసాధారణమైన ధైర్యం మరియు వ్యూహాత్మక తెలివితో అతను తన ఉన్నతాధికారుల దృష్టిలో పడతాడు. యుద్ధ వేడిలో వీరా పరాక్రమం దేదీప్యమానంగా ప్రకాశించింది. అతను తన సహచరులను ప్రమాదకరమైన సంఘర్షణల నుండి కాపాడి శత్రువులకు వ్యతిరేకంగా ఆట్లుపోట్లు తిప్పాడు. అతని వ్యూహాలు తెలివిగా, అతని ధైర్యం తిరుగులేనిదిగా ఉండేది. అతని జాతి గురించి తెలియని తన తోటి సైనికులు వీరాని ఒక నాయకుడిలా చూడటం ప్రారంభిస్తారు. గాంధార కోట దగ్గర జరిగిన కీలకమైన యుద్ధంలో ఒక నిర్ణయాత్మక క్షణం వస్తుంది. భారత దళాలను అణిచివేయగల ఒక ఘోరమైన ఉచ్చును శత్రువులు వేస్తారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన వీర ఒక అద్భుతమైన పథకం రూపొందిస్తాడు. ఒక చిన్న దళానికి నాయకత్వం వహిస్తూ అతను శత్రువుని చుట్టుముట్టి ఖచ్చితత్వంతో మరియు క్రూరత్వంతో దాడి చేస్తాడు. అతని చర్యలు శత్రువులు రచించిన వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి భారత రాజ్యానికి అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తాయి. రాజ్యంలో తిరిగి శాంతి నెలకొంది. కానీ అప్పుడే వీరా పుట్టుక యొక్క అసలు నిజం బయటపడుతుంది. ఈ విషయం ఉన్నత కులాల సైనికులలో అలజడిని కలిగిస్తుంది. ఒక అంటరానివాడు తమను విజయం వైపు నడిపించాడన్న నిజం వారు జీర్ణం చేసుకోలేకపోతారు. ఈ విభేద గుసగుసలు రాజుగారి చెవులకు చేరుతాయి. రాజుగారు తెలివైనవారు మరియు న్యాయమైనవారు. ఆయన వీరాను తన ఆస్థానానికి పిలిపిస్తారు. తన ముందు నిలబడి ఉన్న యువకుడిని చూసి రాజుగారికి కనిపించింది తక్కువ పుట్టుక కాదు, ఒక అసలైన గొప్పతనం. ఆయన తన ఆస్థానంలో ఉన్న అందరితో అంటారు, శౌర్యానికి, వివేకానికి కులముండదు. వీరా చర్యలు మన రాజ్యాన్ని కాపాడాయి. అతని పుట్టుక కాదు, అతని చర్యలు అతనిని నిర్వచించనివ్వండి. అదే సమయంలో రాజుగారు వీరాని గౌరవించి అతనికి తన సైన్యంలో దళాధిపతి హోదాను ప్రసాదిస్తారు. ఇది చూసిన సైనికులందరూ వీరాపై చప్పట్ల వర్షం కురిపిస్తారు. రాజ్యమంతా వీరా పేరు మారిమోగిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన గొప్పతనం, గౌరవం ఒకరి పుట్టుక వల్ల కాదు, వారి వ్యక్తిత్వం వల్ల, చర్యల వల్ల నిర్ణయించబడతాయి.